ఇంట్లో మనశ్శాంతి లోపించడానికి గల కారణాలు వాటి పరిష్కారాలు. ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి లేదా ఏదైనా నిర్మాణాన్ని చేయడానికి వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లోని ప్రతిదానికి సరైన దిశ ఉంటుంది. అయితే ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతాయి. వాస్తు దోషాలు ఇంటిని ప్రతికూలతతో నింపుతాయి. ఇంట్లో ప్రతికూలత పెరిగితే ఇంట్లోని వారికి మనశ్శాంతి లోపించడం, అసహనం, కోపం, చిరాకు, ఆందోళన మొదలైనవి పెరుగుతాయి. ఇంటి నుండి ప్రతికూలత దోషాలను వదిలించుకోవడానికి సమర్థవంతమైన మార్గాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంటికి ఉత్తరం, తూర్పు అంటే ఈశాన్యం మూలలో కలశాన్ని అమర్చాలి. కలశాన్ని వినాయకుణ్ణి రూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో గణేశుని ఆశీర్వాదంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉప్పుకు ఉంటుంది. ఇంటిని కడిగే నీటిలో అంటే తడిబట్ట పెట్టే సమయంలో ఆ నీటిలో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పుని కలపండి. ఆ తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా ఆ నీటితో తుడుచుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కానీ ఈ పరిహారాన్ని మాత్రం గురువారం చేయకూడదని గుర్తుంచుకోండి. సముద్రపు ఉప్పును ఇంట్లోని ఏదో ఒక అనుకూలంగా ఉన్న మూలన గాజు పాత్రలో ఉంచటం వల్ల మీ ఇంటి నుండి ప్రతి కూలతను దూరంగా ఉంచుతుంది. మీ ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖి హనుమన్ చిత్రాన్ని ఉంచండి. దీని ద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి దూరం అవుతుంది. అలాగే ఇది మీకు మంచి ప్రయోజనాలను తెస్తుంది. ఇది చాలా శుభప్రదమైన ఫలవంతమైన పరిహారం. వాస్తు దోషం ఉన్న ఇంట్లో మీ ఇంటి ప్రధాన ద్వాతీరా గడప దగ్గర కొంచెం కర్పూరం ఉంచండి. ఆ కర్పూరం కరిగిపోతే మళ్ళీ అక్కడ కర్పూరాన్ని ఉంచండి. అలా ఆ కర్పూరం కరిగినట్టే ఇంట్లోని సమస్యలు అలాగే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీని నుండి మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద, ధాన్యాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో గుర్రపు డెక్కను ఉంచండి. సాధారణంగా ఇది తలక్రిందులుగా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని మంచి శక్తులను ఆకర్షిస్తుంది. గుర్రపు డెక్క ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత దూరమయ్యి డబ్బు కూడా ఆకర్షించబడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూలతను పారద్రోలడానికి తులసి మొక్కను ఇంట్లో తూర్పు దిక్కున తప్పక ఉంచాలి. ఈ తులసి మొక్క ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకు రావడంలో మీకు చాలా సహాయపడుతుంది. దీని ద్వారా ప్రతికూలతను తొలగించడంతో మీరు విజయం సాధిస్తారు. వాస్తు ప్రకారం గోడ గడియారాలు దిశను శక్తివంతం చేస్తాయి. అందుకే ఇంట్లో పని చేయని, పాడైపోయిన గడియారాలు అస్సలు ఉంచకండి. వెంటనే వాటిని తీసివేయండి. ఎందుకంటే అవి ఆర్థిక వ్యవహారంలో ఆలస్యం లేదా అంతరాయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లోని గోడ గడియారాలు ఉత్తరం లేదా ఈశాన్య దిశగా ఉంటే చాలా మంచిది. ఇంటి ప్రవేశంలో అంటే లివింగ్ రూమ్లో మీ కుటుంబ చిత్రాలను ఉంచటం వల్ల సంబంధాలకు బలం, సానుకూలత వస్తుంది. అలాంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులు ఇంట్లోకి రాగానే వారి దృష్టి మీ కుటుంబ చిత్రాలపై పడేలా ఉంటే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి, ఇంట్లో మనశ్శాంతిని పెంచుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం సువాసన గల సాంబ్రాణి, ధూపం ఇంట్లోని అన్ని గదుల్లో వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని వారికి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే రాత్రిపూట బాగా నిద్ర పట్టడంతో 12 పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఇంట్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవానీస ఏ గదిలోనూ చీకటి లేకుండా చూసుకోవాలి. మూసి ఉంచిన కిటికీలను తరచుగా తెరుస్తూ ఉండాలి. ఏ గదిలో అయితే గాలి, వెలుతురు పుష్కలంగా ఉంటుందో ఆ గదిలోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవట. మీ ఇంట్లోని ఫర్నిచర్ను అప్పుడప్పుడు రీఅరేంజింగ్ చేస్తూ ఉండాలి. అలాగే విరిగిపోయిన హస్తకళా వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించండి. ఎందుకంటే వాటికి పాజిటివ్ ఎనర్జీని తొక్కిపెట్టే ఎనర్జీ ఉంటుందట. తద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి పెరుగుతుంది. పట్టికను లేదంటే పిరికెడు రాళ్ల ఉప్పును ఎర్రటి వస్త్రములో వేసి మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇది ఇంట్లోని ప్రతికూలతను, వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ఈ పరిహారాన్ని మంగళవారం లేదా అమావాస్య రోజుల్లో చేస్తే చాలా మంచి
ఫలితాలు వస్తాయి. ఇంట్లో రాత్రి సమయంలో ప్రత్యేకించి శుక్ర వారాల్లో అప్పుడప్పుడు కర్పూరంలో లవంగాలను వేసి కాల్చాలి. తంత్ర శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పరిహారం ఇంట్లోని దోషాలను, ప్రతికూలతను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. ఇంట్లో బట్టలను ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేసే అలవాటు మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏర్పడే చికాకు నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతుంది. అందుకే ఇంట్లోని దుస్తులను ఒక పద్ధతిలో సర్దుకోవాలి. అది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో వస్తువులను చక్కగా అమర్చుకోవాలి. ఇల్లు శుభ్రంగా చిందర వందరగా ఉండకపోతే సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచవద్దు. దీంతో మానసిక గందరగోళం తొలగిపోయి మనసు తేలికగా ఉంటుంది. ఇంట్లో సహజ ప్రసరణ మరియు కాంతికి అవకాశం ఉండాలి. సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కారకాలు. కిటికీలను శుభ్రంగా ఉంచండి. సానుకూల శక్తి ప్రవాహానికి గాలి, కాంతి అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈశాన్య మూలలో టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్, స్టోర్ రూమ్, విరిగిన వస్తువులు, చివరికి చెత్త బుట్ట ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. వాటిని వెంటనే తొలగించడం మంచిది. అక్కడ ఒక నీటి కుండ గాని, నీటి తొట్టె గాని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఈశాన్య మూలలో ఏదో విధంగా నీరు ప్రవహించడం వల్ల ఇంట్లోని వారి మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడి బొమ్మ గాని, పూజా మందిరం కానీ ఉంటే ఆ ఇంట్లోని వారికి మానసిక ఒత్తిళ్లు కానీ, టెన్షన్లు కానీ, దిగులు కానీ ఉండవు. మానసికంగా ఎంతో బలంగా, స్థిరంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. దక్షిణ దిశలో కానీ, నైరుతి మూలలో కానీ పొరపాటున కూడా దేవుడి బొమ్మను లేదా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. దీనివల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురై మనశ్శాంతి కొరవడుతుంది. వీటిని వెంటనే ఈశాన్య మూలకు తరలించడం చాలా మంచిది. ఇక నైరుతి మూలలో నీలం రంగు ఉండటం మానసిక ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. అక్కడి గోడలకు నీలం రంగు వేయటం కానీ, అక్కడ నీలం బల్బును ఏర్పాటు చేయడం కానీ జరగకూడదు. ఇంటి ఈశాన్య మూల కన్నా వాయువ్య, ఆగ్నేయ మూలలు పెరిగి ఉండటం వల్ల ఆ ఇంట్లోని వారి మనశ్శాంతిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈశాన్యంలో పెరిగి ఉండటం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈశాన్య మూల ఏమాత్రం దెబ్బతిన్నప్పటికీ ఆ ఇంట్లోని వారు, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని మానసిక సమస్యలతో లేదా టెన్షన్లతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇంటి ఈశాన్య మూలను తప్పనిసరిగా పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మేము చెప్పిన విధంగా కనుక ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.